కేసీఆర్ గీసీఆర్ జాంతానై 20 ఏళ్లు ఉండేది కాంగ్రెస్ సర్కారేనన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కు సిగ్గుందా అన్న రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ రాని వాళ్ళని వేసుకుని తిరుగుతున్నాడని సీరియస్ అయ్యారు. మద్యం కుంభకోణంలో కవిత జైల్లో ఉంటే ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నాడని ప్రశ్నించారు. సిగ్గుశరం ఉంటే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకోవాలన్నారు. ఇక లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులుగా తేలితే తామే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని తేల్చి చెప్పారు రాజగోపాల్ రెడ్డి. చెప్పినట్టు చేసిందా లేదా? అయిందా లేదా? కవిత జైలుకు పోయిందా లేదా? కేసీఆర్ గద్దె దింపినా లేదా? బీఆర్ఎస్ ని బొంద పెట్టినమా లేదా? బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్ నైజంతా, కేసీఆర్ గీసీఆర్ నైజంతా. వాళ్ళొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ? మనకు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ? మరి ఇంత కష్టపడే పార్టీని ఉండగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ 10 మంది డిపాజిట్ రాని వాళ్ళు ఎండబెట్టుకొని తిరుగుతుంది. ఒక్కని చూసేదాన్ని ఒక ముఖంలో రక్తం లేదు, కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. అరే నేను అడుగుతా, కేసీఆర్ కి ఏమైనా సిగ్గుందా? మద్యం కుంభకోణంలో బిడ్డను తీసుకుపోయి జైలు వేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తుంది తెలంగాణలో? సిగ్గు జనం ఉంటే నువ్వు రద్దు చేయకపోతే నీ పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. 10 ఏళ్లు మా కాంగ్రెస్ పార్టీని అధికారం అడ్డపెట్టుకొని ఎట్లా అడ్డదొక్కినావు, ఎట్లా ఓడగొట్టినావు మమ్మల్ని, అదంతా రుజువు అయిన తర్వాత కోర్టులని ఎమ్మెల్యేలు పోతారు. అవసరమైతే నీ బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేస్తుంది కోర్టు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, కేసీఆర్ ని గద్దెది